హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సంక్రాంతి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో మాకు కూడా బాగానే జరిగిందండి. బట్ కనుమ డే మాత్రం ఏం చేసుకోలేదన్నమాట. సో ఇంకా ఇవాళ మళ్ళీ పాపకి ఫీవర్ కూడా స్టార్ట్ అయింది. తను అంత పెయిన్స్ అంటుంది. ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కొంచెం అది టెన్షన్ అయితే ఉంది. మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. కొంతమంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదేమక్క, కనీసం షార్ట్స్ అయినా పెట్టండి అని చెప్పేసి. నేను ఎప్పటికప్పుడు పెట్టాలని అనుకుంటూ ఉంటానండి. బట్ ఏమంటే అసలు ఒక 3 months నుంచి బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి ఒక రొటీన్ అంటూ లేకుండా పోయిందనమాట. ఎక్కువ టైము నేను బిజినెస్కే ఇస్తున్నాను. ఇంకా నుంచి కొంచెం ప్రొడక్షన్ తగ్గించి అలా చూసుకుందాం అనుకుంటున్నాం. ఒక టైం సెట్ చేసుకుందాము, ఆ టైంలోనే చూసుకుందాము. పర్సనల్ వర్క్స్ అనేవి చాలా పెండింగ్ పడిపోతున్నాయి అనమాట దీనివల్ల. అంటే మేము కూడా స్టార్టింగ్ అది అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఇది ఒక బిజినెస్ ఇలా మనం చేసుకుందామని ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవండి. నిజంగా చెప్తున్నా. అసలు నేను ఇప్పుడు నాకు ఏదైతే జరుగుతుందో రియల్లీ బ్లెస్డ్ అనమాట, అంతే అనే చెప్పాలి. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. దీన్ని ఒక రేంజ్లో అన్నట్టు కూడా నేనేం ఊహించుకోలేదు. నార్మల్గా అడిగారు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి అంటే అడిగిన వాళ్ళకి చేసిద్దాము, ఇంకొంచెం ఎక్స్ట్రా చేద్దాం, ఇంకెవరైనా అడిగితే మనం ఇద్దాము అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. దేవుడు ఆశీస్సులు కావచ్చు లేదా మీ ఆశీస్సులు కావచ్చు, చాలా మంచిగా అయితే రన్ అవుతుంది ప్రజెంట్. సో కొంచెం ఆ బిజీ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. నా పర్సనల్ వర్క్స్ కూడా చాలా పెండింగ్ పడిపోయాయి. అండ్ ఒక రొటీన్ అనేది ఫాలో అవ్వట్లేదు అనమాట. నేను ఇంకా కొంచెం టైం సెట్ చేసుకొని రొటీన్ అనేది ఫాలో చేయాలనుకుంటున్నా. సో ఇంకా కుదిరినంత వరకు నేను షార్ట్స్ అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను, లాంగ్ వీడియోస్ చేయకపోయినా కూడా. అప్పుడు మీకు అన్నీ అప్డేట్ ఇస్తానులేండి. సో ఇప్పుడైతే ఒకే వీడియోలో మొత్తం మాట్లాడేయలేను కదా. అండ్ ఇప్పుడే అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుందండి. మనకి 50 to 80% వరకు ఆఫర్స్ ఉన్నాయి. అలాగే సేమ్ డే డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మనకి రిటర్న్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి అమెజాన్లో. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట. నేనైతే కొన్ని టాప్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని స్కిన్ కేర్ అండ్ మేకప్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒకటి టెస్ట్ చేద్దామని తీసుకున్నానండి. ఇది ఖాదీ నుంచి ఇండిగో పౌడర్ అనమాట. వీళ్ళు ప్రైస్ కన్నా కూడా మనది తక్కువ ప్రైసే ఉందండి. మనం కూడా ఇండిగో పౌడర్ సేల్ చేస్తున్నాం కదా. అది ఇదైతే టెస్టింగ్ కోసం తీసుకున్నాను. ఇది టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. అండ్ దెన్ తర్వాత అయితే ఒక హ్యాండ్ క్రీమ్ తీసుకున్నానండి. ఈ మధ్య నాకు స్కిన్ ఎలర్జీ వచ్చిందనమాట. లైక్ ఫేస్ మీద కూడా ఏంటంటే ఆ ఎలర్జీ అంటే హ్యాండ్స్ మీద ఎల్బోస్ వరకు అండ్ ఫేస్ మీద వచ్చింది. సో దానివల్ల ఫేస్ మీద కూడా ఆ చిన్న చిన్న డాట్స్ అనేది ఉండిపోయాయి. దీనికైతే నేను హోమ్ రెమెడీ యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫేస్కి. అండ్ హ్యాండ్స్కి అయితే మాత్రం బాగా డ్రై అయిపోయాయి అనమాట. సో ఇచ్చింగ్ కూడా వచ్చింది ఈ హ్యాండ్ వరకు, లెఫ్ట్ హ్యాండ్తో కంపేర్ చేస్తే రైట్ హ్యాండ్కి. సో దానికోసం ఏమంటే ఖాదీ న్యాచురల్ నుంచే హ్యాండ్ క్రీమ్ ఒకటి తీసుకున్నానండి. మిల్క్ అండ్ సాఫ్రాన్ బేస్డ్ అనమాట. సో ఇది నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటివి యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నాను. సో యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తానండి ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఇప్పుడు కూడా నా స్కిన్ బాగా డ్రైగా కనిపిస్తుంది అనమాట. మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వకపోవచ్చు, కానీ ఫ్రంట్ క్యామ్తో షూట్ చేస్తున్నాను, సో క్యాప్చర్ అవ్వకపోవచ్చు. బట్ చాలా డ్రైగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే నేను షుగర్ నుంచి కాజల్ తీసుకున్నానండి. యాక్చువల్గా లాక్మీ మేబిలిన్ యూజ్ చేస్తూ ఉంటాను. బట్ ఈ మధ్య ఏంటంటే నాకు లాక్మీ అప్లై చేసినప్పుడు ఐస్ అనేవి కొంచెం మండుతున్నట్టు అట్లా ఉంటున్నాయి, కంఫర్ట్గా అనిపించట్లేదు. పెట్టిన తర్వాత ఒక 1/2 hour తర్వాత అయినా సరే నాకు కళ్ళెల్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది, అలాగే కొంచెం కళ్ళు అనేది మండుతున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. ఓకే, కాజల్ వల్ల ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను వేరే బ్రాండ్కి. సో ఇది ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇంతవరకు అయితే నేను యూజ్ చేయలేదు, జస్ట్ ఇవాళే తీసుకున్నాను అనమాట. ఈ మధ్య నాకు ఐస్ అయితే కొంచెం టీవీ చూస్తున్నా, ఫోన్ చూస్తున్నా, ఎక్కువ ఫోన్ చూస్తున్నాను కదా ఎక్కువగా 3 monthsలో. సో కొంచెం ఎఫెక్ట్ అయితే అయింది. సో నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. బట్ అది ప్రాబ్లమా లేకపోతే నార్మల్గా ఏమన్నా నాకు అది పడట్లేదా అనేది తెలియట్లేదు. సో అదొక టెస్ట్ చేయాలి. అయితే నేను టెడ్డీ బార్ నుంచి బాతింగ్ బార్స్ తీసుకున్నాను అనమాట పిల్లల కోసం. ఈవెన్ మనం కూడా యూస్ చేయొచ్చండి. అంటే ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నా, మీకు సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా ఈ సోప్స్ చాలా బాగుంటాయి. సో ఇదైతే కనుక మనకి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. 75 grams సోప్స్ ఉంటాయి, 100 grams సోప్స్ ఉంటాయి. మనకి 75 grams సోప్సే 200 పైనే పడుతుంది అనమాట ఒక్కొక్క సోపు. సో ఇందులో మనకి 3 సోప్స్ ప్యాకెట్ అనమాట ఇది. సో 3 సోప్స్ వస్తాయి, అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి.
పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది యూజ్ చేసే ఉంటారు. అండ్ నేను ఈ మధ్య పాపకి అంటే స్కిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి 15 ఇయర్స్ వరకు బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేయమన్నారండి. అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మన ప్రోడక్ట్స్ యూజ్ చేద్దామని కాకుండా వాళ్ళకి అంటే మెయిన్గా ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు మాత్రం డెఫినెట్గా బేబీ ప్రోడక్ట్సే యూజ్ చేయండి. మా పాపది కంప్లీట్లీ డ్రై స్కిన్ అనమాట. తనకి ఇంకా ర్యాషెస్ కూడా ఇక్కడంతా కూడా స్టార్ట్ అయింది. నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సో వాళ్ళ కోసమే తీసుకున్నాను ఈ సోపు. అండ్ లోషన్ కూడా ఇందులోనే అనమాట, బ్రాండ్ తర్వాత షేర్ చేస్తాను నేను అది. అండ్ మ్యాగ్స్ నుంచి ఒక నైట్ ప్యాంట్ తెప్పించానండి. ఇది 399 299 పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సైజ్ అయితే నేను కొంచెం పెద్దదిగానే తెప్పించాను, ఎందుకంటే నాకు కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఇదైతే మనకి బ్లాక్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట. క్వాలిటీ బాగుంటుందండి. ఇంతకుముందు నేను సెట్లో తీసుకున్నప్పుడు కూడా నాకు క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి ఇది సింగిల్ది అయితే పెట్టాను ఒకటి. అండ్ దెన్ నేను అమెజాన్ నుంచి ఇంతకుముందు తీసుకొని ఉన్నానండి. ఇది మధ్య బాగా నాకు కనిపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎవరైనా తీసుకోవాలంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి అమెజాన్ బ్రాండ్ ఉంది కదా, MYX అని చెప్పేసి, ఆ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా మనకి కాటన్ వస్తుంది. ఇది జీన్స్ టాప్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ ఇది లెంత్ అయితే కొంచెం కిందకు ఉంటుందండి. నేను ప్రిఫర్ చేసేది జీన్స్ మీదకి కొంచెం లాంగ్వి ప్రిఫర్ చేస్తాను అనమాట. షార్ట్వి నాకు ఎందుకో కంఫర్ట్ అనిపించవు. చాలామంది యూజ్ చేస్తారు కానీ బట్ నాకు కంఫర్ట్ ఉండదు. కంఫర్ట్ లేకుండా మనం వేసుకోలేము కదా. సో ఇదైతే కొంచెం కిందకు ఉంటుందండి. అంటే ఎవరైతే కొంచెం లాంగ్గా ఇష్టపడతారో అటువంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. కింద మనకి హ్యాండ్స్కి ఏదైతే ప్రింట్ ఉందో ఇక్కడ కూడా అదే ప్రింట్ ఉంటుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు యూజ్ చేశానండి. చాలా వాషెస్ కూడా చేశాను. ఈవెన్ వాషింగ్ మిషన్కే వేశాను. బట్ కలర్ అనేది ఏమీ వెళ్ళలేదన్నమాట, అట్లానే ఉంది. అండ్ క్లాత్ కూడా మనకి షింక్ అవ్వడం కానీ అలా ఏం లేదు. చాలా బాగుంది. మీరు ఎవరైనా జీన్స్ టాప్స్ చూస్తున్నట్టయితే మీకు యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం నేను ఒక బ్రాండ్ నుంచి శారీ కూడా తీసుకున్నాను. సో ఆ బ్రాండ్లో నేను ఎప్పుడు శారీస్ ట్రై చేయలేదు. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కానీ నెక్స్ట్ అయితే మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. వండుతున్నట్ట వాటర్ తాతావా? సరిగ్గా వాటర్ తాగకూడదు అయి ఉంటుంది. ఇక్కడ నిప్పా, ఇక్కడ ఇక్కడ కాదా, ఇక్కడ కాదా, ఇక్కడి నుంచి ఇంతవరకా? సరే, చూద్దాం. ఈరోజు తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం రేపు, ఓకేనా? ఈరోజు మార్నింగ్ కూడా బాగానే ఉన్నిందండి. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పంపించామన్నమాట. సరే ఆడుకుంటుందని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైంలో తీసుకురావడానికి వెళ్ళేసరికి నిద్రపోతున్నింది. ఏంటి పగలు పడుకోదు కదా నిద్రపోతుంది అనుకొని నేను బాడీ టచ్ చేసి చూస్తే లైట్ ఫీవరిష్గా అనిపించింది అనమాట. సో నేను ఇంక అక్కడే మెడిసిన్ వేశాను. మెడిసిన్ వేస్తే కొంచెం తగ్గింది. అప్పటికి తను ఇంకా తలనొప్పి, గొంతు నొప్పి, కడుపు నొప్పి అని చెప్తుంది. హ్యాండ్ పెయిన్, నేను నిలబడలేనని చెప్పేసి లోపలకు కూడా వాళ్ళు నాన్న ఎత్తుకొని వచ్చారనమాట. సో కొంతసేపు పడుకునింది. ఇప్పుడు ఇంకా ఫీవరిష్గానే ఉందన్నమాట. సరే ఏమైనా ఫుడ్ పెడదామని చెప్పేసి ఇడ్లీ అయితే పాపకు పెట్టేశాము తెప్పించి. అండ్ ఇక్కడైతే నేను ఈరోజు కనుమ కదండి, వడలు చేద్దామని చెప్పేసి మినపప్పు నానపెట్టాను, వడలు చికెన్ చేద్దామని. ఇంకా పాపకు బాగాలేదు కదా, సో అదైతే క్యాన్సిల్ చేసేసాను చేయకుండా. ఇంకా నార్మల్ రైస్ వండేసాను అనమాట ఇంట్లోకి. తర్వాత అయితే ఇది ఒక ఆర్డర్ ఉందండి, స్ప్రౌటెడ్ రాగి జావా మిక్స్ అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయిందండి. నాకు బ్యాక్ పెయిన్ 15 డేస్ కంటిన్యూగా తీసుకుంటే నాకు బ్యాక్ పెయిన్లో చేంజ్ కనిపించింది. నేను వేదాతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఇది తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. అందుకని ఈ ప్రోడక్ట్ అనేది అంటే ఈ ఐటమ్ని నేను మన లిస్ట్లో యాడ్ చేశాను అనమాట. సో ఒక మ్యామ్ ఆర్డర్ పెట్టారు ఇక్కడ బెంగళూరులోనే, మన ఓల్డ్ కస్టమర్ అనమాట. సో ఇది 1 వీక్ టైం పడుతుందని చెప్పాము. సో దాన్ని స్ప్రౌటెడ్ చేసి తర్వాత దీన్ని ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఈ లోపల ఆయిల్ కూడా ఫిల్ చేయాలండి. ఆయిల్ ఇక్కడ బెంగళూరు వెదర్కి గడ్డగట్టిపోతుంది అనమాట. సో దాన్ని కొంచెం లైట్గా హీట్ చేస్తే మనకి ఒక 1 minute 2 minutesకే నార్మల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మేము దాన్ని పక్కన పెట్టేస్తున్నాము. అండ్ ఇది రాగి జావా మిక్స్లో మేము డ్రై నట్స్ కలుపుతామండి, బాదము, జీడిపప్పు ఇట్లాంటివి. సో అవి కూడా వేసి మొత్తం పౌడర్ చేసి జల్లెడ పడుతున్నాను. సో మనం డైరెక్ట్గా మిల్క్లో
పౌడర్ వేసుకొని తాగేయచ్చు, లేదు అంటే జావా మనం ఎలా అయితే కాచుకుంటామో అలా కూడా కాచుకొని తాగొచ్చు. చాలా హెల్తీ అండి, పిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది అయిపోయిందనమాట. అది కూడా మేము కొంచెం చల్లార్చి ప్యాక్ చేసేసాము. అండ్ మేమైతే గ్రౌండ్ నట్ ఆయిల్ ఒకటి ఆర్డర్ పెట్టారు, అండ్ షాంపూ, చికెన్ పికిల్, తర్వాత వచ్చేసరికి ఈ పౌడర్ అనమాట. సో ఈ మధ్య ఫుడ్ ఆర్డర్స్ అయితే మేము చాలా పంపించాము, సేల్ పెట్టాము కదా, మంచిగా జరిగింది. సో ఇదైతే రేపు మార్నింగ్ డైరెక్ట్గా పంపించేస్తున్నాం అనమాట. డంజో అట్లా బుక్ చేసేసి. మాకు కాస్ట్ ఎక్కువే పడుతుంది, నార్మల్ కొరియర్కి అయితే తక్కువే పడుతుంది కానీ బట్ లేట్ అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ప్రిపేర్ చేయడానికి స్ప్రౌటెడ్ రాగి జావా మిక్స్ టైం పట్టింది అనమాట. అందుకని అది ప్యాక్ చేసేసి రేపు మార్నింగ్ అయితే చేసేయాలి డంజో. అండ్ ఇక్కడ ఇంకా నేను ఫోన్ తీసుకొని ఇంక పడుకుందామని వచ్చానండి. నార్మల్గా అయితే ప్యాకింగ్ అవి ఉంటే 12 అవుతుంది అనమాట టైము. అండ్ పాపకి బాగాలేదు కదా, సో ఇంకా మేము అటువంటి పనులు ఏం పెట్టుకోలేదన్నమాట. ప్యాకింగ్వి ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసేసాము, ఇంకా 1 or 2 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను ఇవి సరే రిప్లేస్ ఇద్దాము అండ్ ఆర్డర్స్ అన్నీ నోట్ చేసుకుంటానండి, అంటే ఒకసారి చూసుకుంటాం అనమాట. సో అవి నోట్ చేసుకుందామని వచ్చాను. కాకపోతే ఇంకా పాపకి ఏంటంటే ఇక్కడ షివరింగ్ వస్తుందన్నమాట. ఏంటి షివరింగ్ వస్తుంది, ఆఫ్టర్నూన్ లేదండి. నాకు ఫస్ట్ కొంచెం డౌట్ వచ్చి సరే ఫ్యాన్ వేసి ఉన్నాం కదా అందువల్ల ఏమోనని చెప్పేసి ఫ్యాన్ ఫస్ట్ స్పీడ్ తగ్గించాను, అయినా కూడా తనకు తగ్గలేదన్నమాట. ఇక మళ్ళీ ఫ్యాన్ కంప్లీట్గా ఆపేసినా కూడా తను షివర్ అవుతూనే ఉందన్నమాట. తర్వాత అయితే ఒక 2 దుప్పట్లో కప్పానండి, బట్ తనకి షివరింగ్ అయితే తగ్గలేదు. ఫీవర్ చెక్ చేస్తే 1 or 2 పైన ఉందన్నమాట ఫీవరు. ఇక వెంటనే మెడిసిన్ వేసేసి, కొంచెం హై ఫీవర్ ఉంటే మెడిసిన్ ఉంటుందన్నమాట. సో ఆ డాక్టర్ ఆల్రెడీ తనకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇంతకుముందు. సో ఆ మెడిసిన్ అయితే వేసేసి తడిగుడ్డ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఒక పక్క అయితే ఈ లోపల అంటే అట్లా ప్రాసెస్ అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే నేను రిప్లేస్ ఇవ్వాల్సిన వాటన్నిటికీ అండ్ రిప్లేస్ ఇచ్చేస్తూ అండ్ బుకింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మధ్యలోనే ఆపేసానండి, ఎందుకంటే పాప షివర్ అయిపోతుంది, నాకేం అర్థం అవ్వలేదు, ఆపేసాను మధ్యలోనే. అండ్ పక్కనైతే ఇంకా రేపు వీడియో షూట్ చేయాల్సి ఉన్నవి. సో మనం వన్స్ ఒక పని ఒప్పుకున్న తర్వాత అవి చేయకపోవడం అనేది కుదరదు కదా. నార్మల్ ఫీవర్ అంటే ఫీవరే అనుకునేదాన్ని, బట్ తను వణుకుతుండేసరికి నాకు కొంచెం భయం వేసింది అనమాట. చూడాలి రేపు ఎలా ఉంటుందో ఏంటో, రేపటి బ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను.